పెళ్లి కొడుకు వీడేనండి, కానీ వీడు వేసుకున్న చొక్కా మాత్రం నాదండి అని నరసింహ సినిమాలో రజనీకాంత్ చెప్పే డైలాగ్ గుర్తుందా? ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినన్ని రోజులు ఇండియా కూడా దాదాపు ఇదే డైలాగ్ చెప్పింది పాకిస్తాన్కి. ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ బయటికి పంపించేసింది. ఆ తర్వాత ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నుంచి బయటికి తెచ్చేసింది. పాపం పేరుకి ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ అనే కానీ టోర్నీ ఫైనల్ మాత్రం ఆ దేశంలో జరగలేదు. ఫైనల్ ఏంటి, ఇండియాతో మ్యాచ్ కోసం పాకిస్తానే బయటకు వచ్చి దుబాయ్లో క్రికెట్ ఆడాల్సి వచ్చింది. క్రికెట్ హిస్టరీలో ఒక హోస్ట్ నేషన్ తన దేశం దాటి వచ్చి మ్యాచ్ ఆడడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈ టోర్నీకి పాకిస్తాన్ హోస్ట్ అనే విషయం ఎక్కడ మర్చిపోతారో అని స్టేజ్ మీద ఎక్కినప్పుడల్లా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మేము ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేస్తున్నాం అని గుండెలు బాదుకుని చెబుతున్నాడట. ఇంతకంటే అవమానం ఆ దేశానికి ఇంకేదైనా ఉంటుందా? ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇండియా ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి ఛాంపియన్గా గెలవడంతో పాపం పాకిస్తానీల ఏడుపుకి అడ్డు లేకుండా పోయింది. ఫస్ట్ దుబాయ్లో ఇండియాని ఓడించి రెచ్చిపోదాం అనుకుంది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే టోర్నీకి ముందే ఈ టోర్నీలో మీరు ఛాంపియన్ కాకపోయినా పర్లేదు, కనీసం ఇండియాని ఓడించండి, అది మీరు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్టే అంటూ వీరతిలకం దిద్ది పూలదండలు వేసి పంపించాడు. కానీ పాపానికి అప్పుడు తెలియలా పాకిస్తాన్ టీం వెళుతుంది యుద్ధానికి కాదు బలికి బకరాగాని. ఇక వాళ్ళ జనాలు పిచ్చ ఇంకో రేంజ్, ఇండియన్ క్రికెటర్స్ని హక్ చేసుకోకండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకండి అంటూ పెద్ద పెద్ద రూల్సే పెట్టారు వాళ్ళ ప్లేయర్స్కి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళంతా ఇంత షో చేసినా పాకిస్తాన్ కనీసం సెమీఫైనల్కి కూడా రాలేకపోయింది. ఇక ఐసీసీ టోర్నీలో ఇండియాని ఓడించే దమ్ము ఆ టీంకి ఎప్పుడూ లేదు. అందుకే షరీఫ్ కోరిక కూడా తీరకుండానే పోయింది. ఇంతకంటే విచిత్రం ఏంటంటే కనీసం టోర్నీలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే పాకిస్తాన్ టోర్నీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంతకంటే ఏడవడానికి ఆ దేశానికి ఇంకో రీజన్ ఏమైనా ఉంటుందా? అయినా పాకిస్తాన్ క్రికెట్కి చెదలు పట్టి చాలా కాలం అయిందిలేండి. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సరిగ్గా ఒక్కటంటే ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడింది లేదు, గెలిచింది లేదు. న్యూజిలాండ్ బి టీం, ఆస్ట్రేలియా డి టీం, జింబాబ్వే లాంటి చిన్న చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోయిందంటే ఇక ఆ టీంని ఏమనాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న పాకిస్తాన్ టీం క్రికెట్ కంటే గిల్లీ కర్రా ఇంటర్నేషనల్ లీగ్ ఆడుకుంటే బెటర్. అయినా ఎప్పుడు పక్కనోడి మీద పడి ఏడుస్తూ ఉంటే అంతే మరి. ఒక పక్క ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి తన ఖాతాలో ఇంకో ఐసీసీ ట్రోఫీ వేసుకుంటే పాకిస్తాన్ మాత్రం క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఐసీసీ ఈవెంట్లో ఒక హోస్ట్ కంట్రీ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా బయటికి వెళ్ళిపోయిన రికార్డ్ని సొంతం చేసుకుంది. మరి పాకిస్తాన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచేసింది. ఇండియాకి కప్పు ప్రజెంట్ చేయాలి. అయితే ఈ ప్రజెంటేషన్స్ అనేవి సాధారణంగా హోస్ట్ నేషన్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఐసీసీ చేస్తుంది. అయితే అదంతా మ్యాచ్ అనేది హోస్ట్ నేషన్లో జరిగితే కదా. అసలు ఫైనల్ మ్యాచే దుబాయ్లో జరిగింది, అందులోనూ ఇండియా గెలిచింది. న్యూజిలాండ్ గెలిచుంటే అప్పటికప్పుడు ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకునైనా స్పెషల్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వాలిపోయేవాడు షహబాజ్ షరీఫ్. లేదంటే కనీసం ఇంజమామ్ ఉల్-హక్, షహీద్ అఫ్రిది, అది కాకపోతే కనీసం షోయబ్ అఖ్తర్ అయినా వచ్చేవాళ్ళు. కానీ గెలిచింది ఇండియా. ఇక ఆ బాధ, ఆ ఏడుపు అవన్నీ మనసులో పెట్టుకొని ఏ ముఖం పెట్టుకుని దుబాయ్కి రావాలి, ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి? అందుకే పాపం పాకిస్తాన్కి సంబంధించిన ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఈ సెలబ్రేషన్స్కి రాలేదు. అయినా మనం మాత్రం ఇంత గొప్పగా కప్పు గెలిచి ఆనందంలో ఉన్నప్పుడు ఆ ఏడుపు గొడ్డు ముఖాలను చూడాలనుకోం కదా. సో వాళ్ళు రాకపోవడమే మంచిదైంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసి ఏదో 4 రూపాయలు వెనకేసుకుందాం అనుకున్న పాకిస్తాన్కి వెనకేసుకోవడం ఏమో కానీ ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయి చివరికి పీసీబీ చైర్మన్ తన ఐసీసీ ఫైనల్ విఐపీ టికెట్ కూడా అమ్మి 3.4 కోట్ల రూపాయలు పీసీబీకి ఇవ్వాల్సి వచ్చిందట. ఈ టోర్నీతో ఎలాగైనా పాకిస్తాన్ క్రికెట్ని మళ్ళీ టాప్ గేర్లో దూసుకెళ్లేలా చేయాలనుకున్న పీసీబీ ఉన్న డబ్బులన్నీ పోగేసి చందాలు కూడా వసూలు చేసి ఆ డబ్బులతో స్టేడియాలన్నీ రెనోవేట్ చేయించింది. ప్లేయర్స్ కోసం హోటళ్ళు, వాళ్ళ సెక్యూరిటీ, హాస్పిటాలిటీ ఇలా అన్నిటికీ కలిపి అటు ఇటుగా 500 కోట్లు ఖర్చు చేసిందట పీసీబీ. ఒకవేళ ఇండియా కూడా పాకిస్తాన్లో ఆడి ఉంటే ఈ 500 కోట్లకి ఇంకొక 500 కోట్ల లాభం వచ్చుండేది ఆ దేశానికి. కానీ ఇండియా రాకపోవడంతో పాటు వాళ్ళ టీం పాకిస్తాన్ ప్రతి టీం మీద తుక్కుగా ఓడిపోవడం, గ్రూప్ స్టేజ్లోనే టోర్నీ నుంచి అవుట్ అయిపోవడంతో స్టేడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. పెట్టిన 500 కోట్లలో ఐసీసీ నుంచి 50 కోట్లు వస్తే మిగిలిన 450 కోట్లు బొక్కన్నమాట. దీంతో పీసీబీకి పూడ్చుకోలేని పెద్ద బొక్క పడినట్లయింది. ఇదంతా చూసి పాకిస్తాన్ మాజీలు కొంతమంది, వాళ్ళని వాళ్ళు అనలిస్టులు అనుకునే ఇంకొంతమంది
ఐసీసీ ఈ టోర్నీ హోస్టింగ్ ఛాన్స్ని పాకిస్తాన్కి ఇవ్వడం వెనుక ఇండియా కొట్టుంది. హోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి పాకిస్తాన్ని కోట్ల రూపాయల నష్టాల్లోకి ఇండియా నెట్టేసిందంటున్నారు. కానీ ఈ పిచ్చ పుల్కాలకి ఒక్కటే క్వశ్చన్, మీరు మీ సొంతింట్లో కూడా ఆడలేకపోయారు కదా. మీ టీం బాగా ఆడకపోతే, మీ టీం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోతే, మీ టీం మీద ఉన్న నమ్మకంతో జనాలు స్టేడియాలకి రాకపోతే ఇండియాదా తప్పు. మరీ ఇంత ఎర్రి లా ఉన్నారేంట్రా? సాధారణంగానే పాకిస్తాన్ పాపం ఎప్పుడు ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుని 4 రూపాయలు పోగు చేసుకుని వాటితో రోజు గడుపుకుంటుంది. ఈ సిచ్యువేషన్ చూస్తే దాదాపు 30 ఏళ్లుగా పాకిస్తాన్లో ఐసీసీ ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. గుర్తుంచుకోండి, ఈ 30 ఏళ్లలో ఐసీసీకి ఇండియన్ ప్రెసిడెంట్ లేడు. మళ్ళీ ఇండియా వల్లే జరగలేదు అంటారు. అసలు ఐసీసీ పాకిస్తాన్కి అంత సీన్ ఉందని కూడా ఎప్పుడూ అనుకోలేదు. పాకిస్తాన్లో అంతకు ముందు జరిగిన చాలా టోర్నీలు కూడా కో-హోస్టింగ్ టోర్నీలే, అంటే ఇటు ఇండియాతో కలిసి హోస్ట్ చేసినవే. అలా కో-హోస్ట్ చేసిన టోర్నమెంట్స్తోనే పాకిస్తాన్ వందల కోట్లు సంపాదించుకుంది. ఆ వాపు చూసుకుని బలుపు అనుకుని భారీ మిస్టేక్ చేసింది. క్రికెట్తో సంపాదించుకున్న డబ్బులని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మళ్లించి ఇండియా మీద దాడులు చేయించింది. ఇదంతా చూసి ఇండియాకి చిర్రెత్తుకొచ్చి పాకిస్తాన్కి కటీఫ్ చెప్పేసింది. అంతే, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్కి కటీఫ్ చెప్పి ఇక ఆ పాకిలతో మేము క్రికెట్ ఆడం అని ఫైనల్ చేసిందో అప్పటి నుంచి పాపం పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అడుక్కునే వాడికంటే హీనంగా తయారైంది. అటు ఇండియాతో క్రికెట్ ఆడితేనో లేదంటే కనీసం ఐసీసీ ఈవెంట్ని హోస్ట్ చేస్తేనో అప్పుడప్పుడు 4 డబ్బులు వచ్చేవి. కానీ ఇండియా కటీఫ్ చెప్పిన తర్వాత ఐసీసీ కనీసం పాకిస్తాన్ వైపు చూడడమే మానేసింది. అలాంటిది ఇన్నేళ్లకి మళ్ళీ మన ఇండియన్ జైషా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత పాకిస్తాన్కి ఐసీసీ టోర్నీ హోస్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. రాక ఈ అవకాశం రావడంతో ఇల్లు, పొలం, ప్యాలెస్, గేదెలు, గొర్రెలు అన్నీ అమ్మి ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేయడానికి రెడీ అయింది పాకిస్తాన్. సరిగ్గా పాకిస్తాన్ మొత్తం రెడీ చేసుకుంది అనుకున్న టైంలో బీసీసీఐ సైలెంట్గా మేము పాకిస్తాన్ రామ్ అని ఓ అనౌన్స్మెంట్ చేసింది. ఇది వినగానే పాకిస్తాన్ గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎంత పని చేశారు సార్, ఏదో ఇండియా వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడితే కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తాయని ఎంతో ఆశపడితే ఆ ఆశలన్నీ నాశనం చేసేశారు కదా అని రెచ్చిపోయింది. ఇండియా రావాల్సిందే, రాకపోతే ఊరుకునేది లేదు, అది ఇది అని తెగ గోల చేసింది. కానీ ఏ ముఖం పెట్టుకుని ఇండియాని పాకిస్తాన్ రమ్మని పిలుస్తున్నారో ఈ పాకిస్తానీలు అర్థం కాదు. ఒక పక్క బోర్డర్లో ఇండియన్ సోల్జర్స్ మీద పాకిస్తానీ టెర్రరిస్టులు దాడి చేసి వందల మందిని చంపుతుంటే అలాంటి దేశంతో ఇండియా నవ్వుతూ క్రికెట్ ఎలా ఆడుతుంది? ఆ మ్యాచ్ వల్ల వచ్చే డబ్బుల్ని యూజ్ చేసి మీరు మళ్ళీ ఇండియా మీద దాడి చేసి మా సైనికులని చంపండి అని చెబుతుందా? ఇండియానే కాదు, ఏ దేశమైనా ఇలా చేయగలదా? ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి క్రికెట్ ఆడాల్సి వస్తే ఆస్ట్రేలియా కూడా ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, అక్కడ మా ప్లేయర్స్కి సెక్యూరిటీ ఉండదు, అలాంటి దేశంలో మేము క్రికెట్ ఆడలేమని చెప్పి వెళ్ళడం మానేసింది. ఆసి సరే, ఇంత గొప్పగా ఇండియా తప్పు చేసింది అని గొంతెత్తి అరుస్తున్నారే ఇంగ్లాండ్ ప్లేయర్స్, మీరెళ్ళి ఆడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఆడతారా? మీ దేశం మీద ఎవరైనా దాడి చేసి మీ సైనికులని పదే పదే చంపేస్తుంటే అలాంటి దేశంతో కలిసి నవ్వుతూ క్రికెట్ ఎవ్వరూ ఆడలేరు. ఇండియా కూడా అందుకే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడను అని తేల్చి చెప్పేసింది. బోర్డర్ దాటి వచ్చి అటాక్ చేసే టెర్రరిస్టులకి పాకిస్తాన్లోనే ఉండి మా ప్లేయర్లపై దాడి చేయడం కష్టం అవుతుందా? అందుకే మా ప్లేయర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మేము పాకిస్తాన్ వెళ్ళామని చెప్పాం. అందులో తప్పేంటి? కనీసం జ్ఞానంతో ఆలోచించండి. అక్కడి దాకా ఎందుకు? ఇండియా మీద కోపంతో మీతో క్రికెట్ ఆడడానికి వచ్చిన శ్రీలంక ప్లేయర్స్ మీదే మీ టెర్రరిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇక రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న టైంలో కూడా స్టేడియంకి పక్క సిటీలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. స్టేడియం పైనుంచి యుద్ధ విమానాలు ఎగురుతుంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు భయంతో వణికిపోయారు. ఇది మీ బతుకు. ఇలాంటి పాకిస్తాన్లో అడుగుపెట్టి మేము ఎందుకు క్రికెట్ ఆడాలో ఒక్క రీజన్ చెప్పండి. ఫైనల్గా ఒక్కటే, ఎప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఇండియా ఇప్పుడు ఓన్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీని మాత్రమే లేకుండా చేసింది. కానీ విత్ ఇన్ ఇయర్స్ క్రికెట్లో పాకిస్తాన్లో క్రికెట్ని లేకుండా చేస్తుందేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? పాకిస్తాన్ కన్నిటి వ్యధపై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా చేసింది కరెక్టే అంటారా? అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో జరగాలంటారా? లేదంటే అవసరం లేదంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.